వెల్కమ్ టు ఈశ్వర్ సార్ క్లాసెస్. ఇక్కడ క్వశ్చన్ చూడండమ్మా. ఏదైతే ఎసర్షన్ రీజన్ క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ని మీరు నేను టైమర్ ఆన్ చేసేలోపు, నేను టైం అనేది బటన్ ప్రెస్ చేసేలోపు మీరు 40 సెకండ్స్ లోపు మీ యొక్క ఆన్సర్ని మీరు మెసేజ్ రూపంలోని చాట్ బాక్స్లో చెప్పండి అమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు మాత్రమే నువ్వు అసలు సిసలైనటువంటి, ఎవరికి భయపడినటువంటి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు భయపడని అసలు సిసలైన కాంపిటేటర్గా మీరు చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చూడమ్మా, జాగ్రత్తగా చదవండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరూ కూడా ఆన్సర్ చేయాలండి. అందరూ కూడా ఏదైతే మనం మెసేజ్ ఎలాగైతే టైప్ చేస్తామో అలా మెసేజ్ చేయండి. అదే కామెంట్ చేయండి అమ్మా. మెసేజ్ రూపంలో మీ ఆన్సర్ చెప్పండి. అలాగే నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. సో చూడమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విలీనం చేశారు. చూడమ్మా, చిన్న డిస్టర్బెన్స్ అనిపించవచ్చు, తప్పదని చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. ఇది సరైనదే కదమ్మా. ఆంధ్రప్రదేశ్ అన్నాడా, ఆంధ్ర రాష్ట్రం అన్నాడా ఒకసారి చూసుకోవాలి. 1956లోని మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉందో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఫజల్ అలీ నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉందో ఎస్ఆర్సి నివేదిక మేర ఈ యొక్క 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 14 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. సో అందులో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో సరైందండి. సో రీజన్ చూడండి, ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే అంతకుముందు 1953 అక్టోబర్ 1న ఏర్పడినటువంటి 53 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని అంతకుముందు 1952లో ఏర్పడినటువంటి ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్లోని ఆపరేషన్ పోలో 108 గంటల సైనిక చర్య ద్వారా సో ఏదైతే హైదరాబాద్ విలీనం చేసి 1952లో రాష్ట్రం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు అంటే ఇది తెలంగాణ అండి. సో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలని విలీనం చేశారు అని చెప్పేసి అన్నాం. సో దట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కింద 1956లో ఏర్పాటు చేశారు కాబట్టి సో ఇది కూడా రైటేనమ్మా. సో అప్పుడు ఇది బలపరుస్తుంది కదండి. రీజన్కి ఏదైతే ఎసర్షన్ ఉందో దానికి ఇది అనేది సరైన ఆన్సర్ అమ్మా. సో దట్ ఎసర్షన్ రీజన్ రెండు కూడా ట్రూ అండ్ సరైన వివరణ అండి. థ్యాంక్ యూ.